నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ పునరుద్ధాన దినాన ప్రభు పాద సన్నిధికి కూడి వచ్చిన మీ అందరిని బట్టి దేవుణ్ణి ఘనపరుస్తున్నాను, ప్రభువుని స్తుతిస్తూ ఉంటున్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నెహెమ్యా గ్రంథం, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నెహెమ్యా గ్రంథంలో నుండి మరికొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఈరోజు 9వ అధ్యాయము 9వ వచనం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం. నీవు నీతిమంతుడవై ఉండి నీ మాట చొప్పున జరిగించితివి. ఐగుప్తులో మా పితరులు పొందిన శ్రమను నీవు చూచితివి. ఎర్ర సముద్రమునొద్ద వారి మొర్రను నీవు వింటివి. ఆమేన్. దేవుడు ఈ వాక్యాన్ని మనందరి వినికిడిలో ఫలింప చేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, ఇంతవరకు ఈ ఆరాధనలో పాడుకున్న పాటల ద్వారా, సాక్ష్యముల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా, కీర్తనల ద్వారా మీరు మహిమపరచబడ్డారు. చదవబడిన ఈ లేఖనము నీది, మేమందరం నీ బిడ్డలం. కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడి మా అందరినీ మీరు దర్శించి మమ్మల్ని మీరు బలపరిచి దీవించుమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి స్తుతించి ప్రార్థించి వినయ మనస్సుతో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. చక్కగా కూర్చుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నెహెమ్యా గ్రంథంలో నుండి మన ఆధ్యాత్మికమైన జీవితాలను కట్టుకోవడానికి అనేకమైన ఆత్మ సంబంధమైన విషయాలను, అనేకమైన ఆత్మ సంబంధమైన సత్యములను దేవుడు మనకు బోధిస్తూ వచ్చారు. ఈ రోజున చదవబడినటువంటి ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే, నీవు నీతిమంతుడవై ఉండి నీ మాట చొప్పున జరిగించితివి. దేవునికి స్తోత్రం. ఏం చేశాడు ఆయన? ఏం జరిగించాడు ఆయన అంటే, ఐగుప్తులో మా పితరులు పొందిన శ్రమను నీవు చూచితివి. ఎర్ర సముద్రమునొద్ద వారి మొర్రను నీవు వింటివి. ప్రియులారా, ఈ విషయాలు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, దేవాది దేవుడు అబ్రహాము గారితో ముందుగానే వాగ్దానం చేశారు. నీ సంతానపు వారు నీది కాని దేశంలో, పరాయి దేశంలో, పరదేశములో 430 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు. ఆ తర్వాత ఆ బానిసత్వంలో నుంచి, ఆ బంధకాల్లో నుండి నేను వారిని విడిపిస్తాను అని దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశారు. చేసినటువంటి వాగ్దానమును బట్టి ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు శ్రమను, నిందను, అవమానములను భరించుచు తమను విడిపించగలిగినటువంటి దేవునికి మొర్ర పెడుతున్నారు. వారి మొర్రను దేవుడు ఆలకించి, వారు పెట్టిన మొర్ర దేవుడు విని, అబ్రహాముకు చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి, అబ్రహాముతో చేసిన నిబంధనను బట్టి దేవాది దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తీయుల చేతిలో నుండి, ఐగుప్తు దేశములో వారు పడుతున్నటువంటి శ్రమలు, వారు పొందుతున్న అవమానం, వారు పొందుతున్న నిందలు, ఇవన్నీ కూడా దేవుడు చూశాడు. దేవుడు చూసి మోషేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మిద్యాను అరణ్యములో తన మామ అయినటువంటి
ఇత్రో మందను మోషే కాస్తున్నప్పుడు మోషేను దేవుడు పిలిచి మోషేను దేవుడు ఏర్పాటు చేసుకొని ఇశ్రాయేలీయులను ఐగుప్తు యొక్క చెరలో నుండి ఐగుప్తు యొక్క బానిసత్వంలో నుంచి వారిని విడిపించడానికి దేవుడు మోషేను ఏర్పాటు చేసుకొని మోషే యొక్క నాయకత్వంలో ఆ 430 సంవత్సరాల బానిసత్వపు కోరలలో నుండి ఐగుప్తు చెరలో నుండి ఐగుప్తు శ్రమలలో నుండి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు విడిపించాడు. ఈ విషయాన్ని ఈ నెహెమ్యా గ్రంథంలో భక్తులు జ్ఞాపకం చేసుకుంటున్నారు. నీవు నీతిమంతుడవై ఉండి, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి దేవుడు అంట? నీతిమంతుడైన దేవుడు. నీవు నీతిమంతుడవై ఉండి నీ మాట చొప్పున జరిగించితివి. ఇది ఎక్కడి మాట అంటే అబ్రహాముతో దేవుడు చెప్పిన మాట, అబ్రహాముకు దేవుడిచ్చిన మాట. అబ్రహాముకు దేవుడిచ్చిన మాట దేవుడు మరిచిపోలేదు. మాట ఇచ్చి మరిచిపోవటానికి ఆయన మనిషి కాదు. మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉండడానికి ఆయన నరమాత్రుడు కాడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. అబ్రహాముతో దేవుడు ఏదైతే ప్రమాణము చేశాడో, అబ్రహాముతో దేవుడు ఏదైతే నిబంధన చేశాడో, అబ్రహాముతో చేసిన నిబంధన ప్రకారంగా ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తు యొక్క చెరలో శ్రమను, నిందను, వేదనను, ఒక భయంకరమైన బానిసత్వాన్ని వాళ్ళు అనుభవిస్తున్నప్పుడు దేవుడు వారు పడుతున్న శ్రమలను చూశాడు, వారి కష్టాన్ని చూశాడు, వారి బాధను చూశాడు. చూచిన దేవుడు వారిని విడిపించడానికి, ఆ భయంకరమైనటువంటి బానిసత్వంలో నుంచి వారిని తప్పించడానికి దైవజనుడైనటువంటి మోషేను ఏర్పాటు చేసుకొని వారందరినీ కూడా ఐగుప్తు చెరలో నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చాడు. బయటికి తీసుకొచ్చి వాళ్ళని కానానులోనికి చేర్చడానికి అరణ్య మార్గంలో అనేకమైన సూచక క్రియలు చేశారు. అరణ్య మార్గంలో అనేకమైన అద్భుత కార్యాలు దేవుడు చేశారు. ఈ ఐగుప్తు చెరలో నుండి ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు బయటికి తీసుకురావడానికి, వీరిని కానాను దేశం వరకు చేర్చడానికి దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశారు. ఇవన్నీ కూడా ప్రభు చిత్తమైతే మరుసటి ఆదివారం నేను మీకు బోధిస్తాను. అయితే ఈ రోజున దేవుడు వీరిని ఈ ఐగుప్తు చెరలో నుంచి బయటికి తప్పించడానికి, బయటికి విడిపించడానికి గల కారణం ఏంటంటే ఆయన ఇచ్చిన మాట చొప్పున జరిగించుచూ ఉన్నాడు. ఇక్కడ వీళ్ళు దేవుణ్ణి వేడుకుంటున్నప్పుడు, ప్రార్థన చేస్తుంటున్నప్పుడు ఇక్కడ వీళ్ళు వాడిన పదం ఏంటంటే, నీవు నీతిమంతుడవై ఉండి, ఆ మాట చదవండి, నీవు నీతిమంతుడవై ఉండి నీ మాట చొప్పున జరిగించితివి. ఇక్కడ వీళ్ళు ఏం జ్ఞాపకం చేసుకుంటున్నారంటే, దేవుడు నీతిమంతుడైన దేవుడు. నీతిమంతుడై ఉండి ఆయన మాట తప్పలేదు. మనమన్నా కొన్నిసార్లు ఇచ్చిన మాట తప్పుతామేమో, చేసుకున్న తీర్మానాలు మర్చిపోతామేమో, మొక్కుకున్న మొక్కుబడులు మనం మర్చిపోతామేమో. ఆయన మర్చిపోవటానికి నరమాత్రుడైన దేవుడు కాడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉండడానికి మనుష్యుడు కాడు. ఆయన మహిమ కలిగిన దేవుడు. మహిమ కలిగిన దేవుడు గనుక ఆయన ఇచ్చిన మాటను నెరవేర్చడానికి, ఆయన ఏదైనా చేయడానికి సమర్థుడైనటువంటి దేవుడు. అందుకనే ఆయనకి ఇక్కడ వీళ్ళు పెడుతున్న పేరు ఏంటంటే నీతిమంతుడైన దేవుడు.
ఏ దేవుడు అండి చెప్పండి? మనం ఆరాధిస్తున్న దేవుడు ఏ దేవుడు? నీతిమంతుడైన దేవుడు. ఆయన నీతి లేకుండా మాట తప్పే దేవుడు కాడు. నీతిమంతుడైన దేవుడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కలిగి ఉన్న దేవుడు నీతిమంతుడైన దేవుడు. నీతిమంతుడైన దేవుణ్ణి కలుగున్నాం కనుకనే ఈ సృష్టి ఇంతవరకు కూడా నిలిచి ఉంది. ఆయన ఆజ్ఞ ఇచ్చి నెరవేర్చకుండా ఉండే దేవుడు కాడు, నీతిమంతుడు. అయితే ఈ యుగముల అంతముల యందు ఈ సృష్టి ముగించబడేటువంటి దినాల్లో ఆయన ఏం కోరుకుంటున్నాడంటే, ఆయన ఎలాగైతే నీతిమంతుడై ఉన్నాడో ఆయనను సేవించుచున్న వారు కూడా, ఆయనను ఆరాధించే వాళ్ళు కూడా నీతిమంతులుగా ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఏం కోరుకుంటున్నాడు దేవుడు? ఒక చోట అంటాడు, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి అంటాడు. అంటే మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఆయన ఏమై ఉన్నాడో ఆయనను సేవించుచున్న వారు కూడా అలాగనే ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకనే మనిషిని సృష్టించేటప్పుడు దేవుడు ఆలోచన చేస్తూ అంటాడు, మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరుణ్ణి చేయుదము. ఆయన మనిషి ఎలాగుండాలి అని కోరుకుంటున్నాడంటే, ఆయన స్వరూపములో ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన పోలికలో ఉండాలి అని కోరుకుంటున్నాడు. ఆయన ఎలాగైతే పరిశుద్ధుడై ఉన్నాడో అలాగున పరిశుద్ధులై ఉండాలి అని కోరుకుంటున్నాడు. ఆయన ఎలాగైతే నీతిమంతుడై ఉన్నాడో అలాగనే ఆ మనిషి కూడా నీతిమంతుడుగా బ్రతకాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక్క మాటతో చెప్పాలంటే, ఆయన ఏమై ఉన్నాడో మనం కూడా అలాగనే ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన ఎక్కడున్నాడో మన్ని కూడా అక్కడే ఉంచాలని కోరుకుంటున్నాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఉన్న స్థలములో, ఆయన నివసించే స్థలములో, ఆయన ఉన్న సింహాసనము పైన మనలను కూర్చుండబెట్టడానికే ఆయన మన కొరకు అనేకమైన శ్రమలు పొందాడు, మన కొరకు హింసించబడ్డాడు, మన కొరకు ఉమ్మివేయబడ్డాడు. మన మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా మన కోసం తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన ఉన్న స్థలంలో మన్ని ఉంచడానికి, ఆయన ఉన్నటువంటి రాజ్యములో మన్ని ఉంచడానికి, మన స్థానములో మనము పొందాల్సిన మరణాన్ని ఆయన పొందాడు. మనము పొందాల్సిన నిందలు, మనము పొందాల్సిన పిడుగుద్దులు, మనము పొందవలసిన అవమానం ప్రభువు భరించారు. మనమున్న స్థలములో ఆయన మన్ని ఉంచడానికి, ఆయనలాగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంతవరకు అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా వర్తమానం? ఆయన ఉండే స్థలములో మనం ఉండాలని, ఆయన ఎలాగున్నాడో మనము అలాగునే ఉండాలని, మన స్థానములోనికి ఆయన వచ్చాడు. మనము పొందాల్సిన మరణం ఆయన పొందాడు. మనకు నిత్య మోక్షాన్ని, నిత్య జీవాన్ని ప్రభువు మనకు ప్రసాదించారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంతగా ప్రభువు మన కోసం తగ్గించుకున్నాడు. ఎందుకంటే నేను నీతిమంతుడనై ఉన్నాను గనుక మీరును నీతిమంతులై ఉండాలి. మరి నీతిమంతులుగా ఉండటం సాధ్యమేనా? అసలు ఈ లోకంలో నీతిమంతులైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బైబిల్ అంటుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను
పొందలేకపోతున్నారు. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడని వాక్యం చెప్తుంది. తమ పాపముల చేత, అపరాధముల చేత మనిషి చచ్చిన స్థితిలో ఉన్నాడు అని వాక్యం చెప్తుంది. అయితే వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీతిమంతుడు లేడు, కానీ నీతిమంతులుగా తీర్చబడడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మనిషి అనుకుంటాడు తను చేసిన మంచి కార్యాలన్నీ, నీతి కార్యాలన్నీ మురిసిపోతూ ఉంటాడు. కానీ బైబిల్ అంటుంది, నీ నీతి క్రియలన్నీ, నువ్వు చేసే నీతి క్రియలన్నీ, నీ నీతి అంతా దేవుని దృష్టిలో మురికి గుడ్డల్లాంటిది అంటాడు. అంటే మనంతట మనం చేసుకునే నీతి పనులు, నీతి కార్యాలన్నీ దేవుని దృష్టిలో మురికి పేలికల లాంటివి. దేవునికి స్తోత్రం. అయితే మనిషి నీతిమంతుడుగా తీర్చబడాలి అంటే దేవుని ద్వారానే తీర్చబడాలి. దేవుని ద్వారానే నీతిని అనుసరించి నీతిమంతుడుగా మనిషి బ్రతకాలి. మరి దేవుని ద్వారా ఒక వ్యక్తి నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా నీతిమంతులుగా తీర్చబడాలంటే ఎలా ఆయన నీతిమంతులుగా తీరుస్తాడు? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక విషయాన్ని ఈరోజు మీకు జ్ఞాపకం చేసి ప్రార్థన చేస్తాను. ఆదికాండం 6వ అధ్యాయం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆదికాండం 6వ అధ్యాయం 8, 9 వచనాలు మనం చదువుకుందాం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడునై ఉండెను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నోవాహును గురించి దేవుడు ఇస్తున్న సాక్ష్యం. నోవాహు నీతిపరుడు. నోవాహు ఎలాంటి వాడంటండి? నీతిమంతుడు. 6వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే ఇదే దేవుడు అంటాడు, భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొందాడు, తన హృదయములో నొచ్చుకున్నాడు. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును అని అనుకున్నాడు. ఎందుకంటే ఈ భూమి మీద నరులను చూచినప్పుడు, ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులను దేవుడు చూచినప్పుడు వీళ్ళందరూ కూడా కేవలం చెడిపోయిన వారుగా ఉన్నట్లుగా దేవుడు చూస్తున్నాడు. భూమి మీద దేవుని దృష్టిలో నీతిమంతులైనటువంటి వారు ఎవ్వరూ కూడా దేవుని కనపడట్లేదు. బైబిల్లో మనం గమనించినట్లయితే భూలోకము బలాత్కారముతో నింపబడింది. భూలోకము దేవుని దృష్టికి చెడిపోయినట్లుగా దేవుడు చూస్తున్నాడు. భూలోకం చెడిపోవటం అంటే భూమి చెడిపోవటం కాదు, కానీ ఆ దినాల్లో భూమి మీద ఉన్న మనుషులు చెడిపోయిన వారుగా ఉన్నారు. ఈ విషయాన్ని గమనిస్తూ దేవుడు భూమి మీద ఉన్న ప్రజలందరినీ చూస్తూ ఉన్నాడు. నీతిమంతుడైన వాడు ఒక్కడైనా ఉన్నాడేమో అని దేవుడు గమనిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు గమనిస్తూ ఉన్నటువంటి ఆ సందర్భంలో భూమి మీద ఉన్నటువంటి మనుషులను దేవుడు చూస్తున్నటువంటి ఆ సందర్భంలో 8, 9 వచనాల్లో నోవాహు గారు దేవునికి కనపడతారు. నోవాహు యెహోవా దృష్టిలో ద సైట్ ఆఫ్ గాడ్, దేవుని దృష్టిలో కృప పొందినవాడుగా ఉన్నాడు. ఎందుకు ఈయన కృప పొందినవాడయ్యాడు అంటే ఆ తరము వారందరిలో కూడా నోవాహు ఒక్కడే
నీతిపరుడు లేదా నీతిమంతుడు అని వాక్యం చెప్తుంది. ఆమేన్. నోవహు ఆ తరము వారందరిలో కూడా నోవహు ఒక్కడు నీతిమంతుడుగా ఎలా తీర్చబడ్డాడు? నోవహు నీతిమంతుడిగా తీర్చబడడానికి ఆయన ఏం చేశాడు? ఏమి చేసి ఆయన నీతిమంతుడుగా తీర్చబడ్డాడు? ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలుగా, దేవుని బిడ్డలుగా మనం అందరం ఆయన ఉండే స్థలంలో మనం కూడా ఉండాలంటే ఈ భూమి మీద బ్రతుకు దినాల్లో మనమందరం ఆయనలాగా రూపాంతరం చెందాలి. ఆయనలాగా ఉండాలి. మనం ఆయన పోలికలో మనం ఉండాలి. ఆయన స్వరూప్యంలోనికి మనం మార్చబడాలి. మార్చబడాలంటే మనమందరం ఆయన ఎలాగ నీతిమంతుడై ఉన్నాడో ఆయనలాగా మనమందరం కూడా నీతిమంతులమై ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యకి స్తోత్రం. నోవహు నీతిమంతుడిగా తీర్చబడడానికి ఆయన చేసిన కార్యం ఏంటంటే, ఆ దినాల్లో నోవహు ఒక్కడే దేవునితో నడిచాడు. ఎవరితో నడిచాడు? నోవహు ఎవరితో నడిచాడండి? దేవునితో నడిచాడు. ఆ రోజుల్లో ప్రజలందరూ కూడా బాగా త్రాగుబోతులుగా ఉన్నారు, వ్యభిచారులుగా ఉన్నారు, ధనాపేక్ష కలిగిన వాళ్ళుగా ఉన్నారు. వాళ్ళు తమకిష్టం వచ్చినట్లుగా జీవిస్తూ ఉన్నారు. ఒక మాటతో చెప్పాలంటే తమ తమ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. ప్రతివాడు తనకిష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నాడు. ఆ రోజుల్లో తినాలనుకున్నది తింటున్నారు, త్రాగాలనుకున్నది త్రాగుతున్నారు, చూడాలనుకుంది చూస్తున్నారు, చేయాలనుకుంది చేస్తున్నారు. ఒక్కొక్కడు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాడు, ఇల్లు కట్టుకుంటున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. మరి భయంకరమైనటువంటి పాప కృత్యాలలో ఆ రోజుల్లో ప్రజలు ఉన్నారు. అలాంటి భయంకరమైన వికృత కార్యాలు ఆ రోజుల్లో ప్రజలందరూ చేస్తున్నారు. ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు చేస్తున్నారు, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు బ్రతుకుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతే కదండి, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు బ్రతుకుతున్నారు. బైబిల్ అంటుంది, మనుష్య కుమారుడి దినాల్లో కూడా మనుషులు నోవహు దినాల్లో ఉన్నట్టుగా ఉంటారు. ఎలా ఉంటారంట? నోవహు దినాలలో మనుషులు ఎలా ఉన్నారో, నోవహు దినాల్లో ప్రజలు ఎలా ఉన్నారో, మనుష్య కుమారుడి దినాల్లో కూడా, అనగా యేసయ్య రాకడ దినాల్లో కూడా అలాగనే సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగనే ఉంటారు అని బైబిల్ అంటుంది. చూస్తున్నామా? ఈ రోజుల్లో కూడా ప్రజలు ఎలా బ్రతుకుతున్నారు? ప్రతి ఒక్కరూ వారికి ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్నారు. మీరందరూ మంచోళ్ళు, మీరందరూ మంచోళ్ళు. దేవునికి స్తోత్రం. కొంతమంది ఉన్నారు, వాళ్ళకి నచ్చిందే చేస్తారు, వాళ్ళు ఇవ్వాలనుకున్నదే ఇస్తారు, వాళ్ళు రావాలనుకున్న టయానికే వస్తారు, రావాలనుకున్నప్పుడే వస్తారు. దేవునికి స్తోత్రం. చెయ్యాలనుకున్నదే చేస్తారు. అంతే కదండి. దేవునికి మహిమ కలుగునుగాక. మనం తలుసుకుంటే సాధ్యమైంది ఏదైనా, అసాధ్యమైంది ఏదైనా ఉందా? ఆమేన్. మనం తలుసుకుంటే ఏదైనా చేస్తామండి. మనం లాక్డౌన్లో 6 గంటలకు ప్రార్థన అంటే 6 గంటలకు వచ్చి కూర్చున్నాం. మనం సామాన్యులం కాదు. మనం తలుసుకోవాలంతే, మనం అనుకోవాలి. అనుకుంటే మనం ఏదైనా చేస్తాం. అసాధ్యమైంది ఏది కూడా లేదు. మనం ఖచ్చితంగా 9ంటికి మందిరంలో ఉండాలంటే ఖచ్చితంగా ఉంటాం. మనం అనుకోవాలి. మనం ఏది చెయ్యాలనుకుంటున్నామో అది చేస్తాం.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక పూట కూళ్ళు ఉంటాయండి. ఎన్నింటికి వెళ్తారు చేలోకి? 7 చేలో ఉంటారు అనుకుంటామా. 7 చేలో ఉండటానికి పొద్దున్నే లేస్తాం, అన్నం సిద్ధపరచుకుంటాం, ఆహారం వండుకుంటాం, క్యారేజ్ కట్టుకుంటాం, అన్నీ సిద్ధపరచుకొని 7 చేలోనే ఉంటాం అనుకుంటే మనం ఏదైనా చేయగలుగుతాం. దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనిషి తన జీవితంలో తనకి ఏది అనిపిస్తే అది చేస్తున్నాడు. నోవాహు దినాల్లో ప్రజలందరూ తమకి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు. కానీ ఆ రోజుల్లో నోవాహు ఒక్కడే కృప పొందినవాడుగా ఉన్నాడు. నోవాహు ఒక్కడే నీతిమంతుడిగా ఉన్నాడు. ఎందుకు నోవాహు ఒక్కడే నీతిమంతుడిగా ఉన్నాడంటే అందరూ ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు నడుస్తున్నారు. ప్రతి ఒక్కరూ వారికి ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతున్నారు. ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతున్నారు. అయితే నోవాహు ఒక్కడు దేవునితో నడుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నోవాహు ఒక్కడు మాత్రమే దేవునితో నడుస్తున్నారు. అనేక మంది వచ్చి, ఎరా నువ్వు ఒక్కడే భక్తి పడువంటరా, నువ్వు ఒక్కడవే నీతిమంతువు అంటరా, మేము చూడు నువ్వు ఒక్కడవే ఏంట్రా సపరేట్గా ఉన్నావు, మాతో రా, మాతో వచ్చేసి తాగు, మాతో కలిసి చెయ్యి అని అనేక మంది నోవాహుని చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతమంది ప్రేరేపించినా, ఎంతమంది బలవంతము చేసినా, ఎంతమంది పాపానికి ప్రేరేపించినా, ఎవరితో కలవకుండా, ఎవరితో నడవకుండా, ఎవరి ఆచారాలు పాటించకుండా, ఎవరి పండగలు అనుసరించకుండా, ఎవరి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు తిరిగినట్లుగా నోవాహు తిరగకుండా నోవాహు ఒక్కడే దేవునితో నడుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజుల్లో కొంతమంది ఉంటారు, క్రిస్మస్ పండుగ చేస్తారు. చెప్పండి అమ్మా. సంక్రాంతి పండుగ చేస్తారు. ఆ పండగే, ఈ పండగే, అన్ని పండుగలు మనయే. దేవునికి స్తోత్రం. మీకు తెలుసు లేదు, నిన్నంతా మేము ఉపవాసం, కూర కూడా చేయలేదు, పచ్చడి వేసుకొని తిన్నాం. దేవునికి స్తోత్రం. వీఆర్ సపరేటెడ్ ఇన్ ద వరల్డ్. వీఆర్ సపరేటెడ్. వాళ్ళు కోసుకున్నారని, వాళ్ళు తింటున్నారని, వాళ్ళు పండుగలు చేస్తున్నారని వాళ్ళతో మనం చేస్తే వాళ్ళకి మనకి తేడా ఏముందండిగా? నోవాహు ఒక్కడు దేవునితో నడుస్తున్నాడు. దేవునితో నడవగలిగినటువంటి భక్తులు ఈ తరములో లేపబడాలి. దేవునితో లేచేవాళ్ళు లేపబడాలి. దేవునితో నడవాలండి మనం. ఆయన దేవునితో నడిచాడు కాబట్టే నోవాహు నీతిపరుడు అని బైబిల్లో రాయబడింది. నీవు నేను మనమందరం దేవునితో నడవగలిగితే నిన్ను గురించి, నన్ను గురించి, మనందరిని గురించి జీవ గ్రంథములో రాయబడుద్ది. దేవునికి స్తోత్రం. నోవాహు గురించి రాయబడినట్లుగా మన్ని గురించి కూడా దేవుని గ్రంథములో రాయబడాలి, జీవ గ్రంథంలో రాయబడాలి. అంటే మనం ఈ రోజున ఎవరితో నడవాలి? ఎవరితో నడుస్తున్నాం? ఎవరితో నడవాలి మనం? చెప్పండి అమ్మా. దేవునితో నడవాలి. మరి దేవునితో నడుస్తున్నామా? ఏడండి దేవుడు మాకు, దేవుడు వచ్చి ఏలు పట్టుకో, చేయి పట్టుకో అంటే పట్టుకొని నడుస్తాం, కానీ దేవుడేడు మాకు దేవునితో నడవటానికి? అమ్మా, ప్రైజ్ ది లార్డ్. మోషే, ఇశ్రాయేలు నడిపిస్తున్నటువంటి మోషే నాయకుడు 40 రాత్రులు 40 పగుళ్ళు కొండ మీదకి వెళ్ళి దేవునితో గడిపి ప్రార్థన చేస్తూ ఉంటే అహరోను అడుగుతున్నారు ఈ ప్రజలందరూ, అహరోను, మన నడిపించిన నాయకుడు మోషే కనపడట్లేదే,
మోషే ఏడిప్పుడు మాకు ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడికి తీసుకొచ్చి చంపడానికి చూస్తున్నారండి మీరు మమ్మల్ని. నాయకుడు మోషే లేడు, ఇప్పుడు మాకు ఒక నాయకుడు కావాలి. మమ్మల్ని నడిపించడానికి మాకు ఒక నాయకుడు కావాలి అని అహరోన్ని ప్రజలందరూ బలవంతం చేస్తుంటే వాళ్ళ పోరు తట్టుకోలేక, వాళ్ళ బాధ తట్టుకోలేక, మీ మొక్కులకి మీ చెవులకు ఉన్నట్టు బంగారు పోగులని తీసుకురండి అన్నాడు. దేవునికి ఇయ్యాలంటే ప్రాణం అప్పదు కానీ అమ్మా, దేవునికి ఇయ్యాలంటే ప్రాణం అప్పదు. దేవునికి స్తోత్రం. అహరోను అడగగానే ముక్కులు కొన్నవి, చెవులు కొన్నవి, మెల్లో ఉన్నవి అన్నీ కూడా ఒలిసి తీసుకెళ్ళి అహరోనికి సమర్పించారు. అహరోనికి సమర్పణం అని చేశారు. ఈ అహరోను వీటన్నిటిని ఏం చేశాడంటే ఒక అగ్ని పాత్ర పెట్టి అందులో కరగబోసి వీటన్నిటిని కరగబోసి ఒక దూడను తయారు చేశాడు. ఏం తయారు చేశాడమ్మా? ఒక దూడను తయారు చేశాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనుషులకున్న మనస్తత్వం ఏంటంటే దేవుని కార్యాలకు ఇవ్వటం చేత కాదు, కానీ దయ్యం పనికి మాత్రం ఎంతైనా ఇచ్చేస్తారు. దూడను తయారు చేశాడు. దూడను తయారు చేసి అంటాడు, ఇశ్రాయేలు ప్రజలారా, ఇదిగో మిమ్మల్ని నడిపించడానికి మీ నాయకుడు వీడే. ఎవరు? దూడ. ఇక నుంచి మిమ్మల్ని నడిపించే నాయకుడు వీడే. దూడను పెట్టేశాడు. ఈ కథ అంతా ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. దేవుడికి రోషం. దేవుడు దేన్నన్నా సహిస్తాడు కానీ విగ్రహారాధన మాత్రం సహించడు ఆయన. వెంటనే మోషేతో చెప్పాడు, మోషే తొందరగా కొండ దిగి వెళ్ళు, నాకు రోషం పుట్టించే పని వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళందరినీ కూడా మరి హతమారు చేస్తానంటే, మోషే అట్టగాదయ్యా అని దేవుడిని శాంతపరిచి కొండ దిగి వచ్చేసరికి వీళ్ళు దూడను చేసుకొని ఈ దూడ మీద ఈ దూడ ముందు ఎగురుతున్నారు, తాగుతున్నారు, డ్యాన్స్లు వేస్తున్నారు, గంతులు వేస్తున్నారు, ఇష్టానుసారంగా చేస్తున్నారు. అప్పుడు దేవుడు ఒకే ఒక్క మాట అంటాడు, ఒకే ఒక్క మాట మోషే ద్వారా అంటాడు, దేవుని పక్షపు వాళ్ళు ఎవరో నా దగ్గరికి రండి. అగో ఆ దూడ కావాలనుకున్న వాళ్ళు ఆడే ఉండండి. ఆకాశమును భూమిని, భూమి మీద ఉన్నటువంటి సర్వస్వాన్ని సృజించినటువంటి సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు కావాలి. దేవుని పక్షంగా ఉండాలి మేము. ఓ నీతి మార్గంలో మేము నడవాలి, సరి అయిన మార్గంలో మేము నడవాలి అని కోరుకున్న వాళ్ళు నా దగ్గరకు వచ్చేయండి. లేదు మా ఇష్టానుసారంగా మేము తాగుతాం, బేకు డ్యాన్స్ చేస్తాం, భరతనాట్యం వేస్తాం, మేము ఎగురుతాం, గంతులు వేస్తాం, మాకు దూడే కావాలనుకున్నాడు అడండి, సావండి, మీ సావు మీరు సావండి. దేవునికి స్తోత్రం. దేవుడు కావాలి, వాక్యము కావాలి, ధర్మశాస్త్రము కావాలి, ఉపదేశ క్రమము కావాలి, నడిపింపు కావాలనుకున్న వాళ్ళు మోషే పక్షంకి వచ్చేసి నిలబడ్డారు. వద్దనుకున్న వాళ్ళందరూ ఈ లోపల ఉంటదే ఈ కోరికలు, వాళ్ళందరూ ఆ దూడకాడే ఉండిపోయారు. మోషే రోషముతో 10 ఆజ్ఞల పలకలు తీసి విసిరేయగానే ఏం జరిగిందో తెలుసా? అక్కడ పెద్ద భూకంపం వచ్చి వాళ్ళందరూ బతికొండగానే భూమి నోరు తెరిచి వాళ్ళందరినీ దూడతో సహా మింగేసింది. కథం బంద్ అయిపోయింది, మొత్తం అయిపోయారు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని పక్షముగా ఉన్నటువంటి వారందరూ మోషే దగ్గరికి వస్తే అప్పుడు వాళ్ళని నడిపించడానికి, వాళ్ళందరూ నడవడానికి దేవుడు వాళ్ళని నడిపించడానికి ఏమిచ్చాడంటే 10 ఆజ్ఞలను దేవుడిచ్చాడు. అంటే ధర్మశాస్త్రాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. మిమ్మల్ని నడిపించడానికి దూడ రాదు, మోషే రాడు. మోషే 4 రోజులు ఉంటాడు, వెళ్ళిపోతాడు. అమ్మా ఇప్పుడు నేను మీకు శాశ్వతమా? నేను మీకు శాశ్వతం అండి. మీరు చూడాల్సింది నా వైపు కాదు, మీరు చూడాల్సింది జైపాలయ్య గారి వైపు కాదు. జైపాల్ గారు కాదు మీకు దేవుడు, యేసుక్రీస్తు ప్రభువు వైపు చూడాలి. మీరు నా తరంలో ఏదో 4 రోజులు మీకు సేవ చేస్తాను, దేవుడు పిలుచుకుంటే ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను. కానీ ఎల్లకాలం మీతో ఉండేది ఎవరు?
ఎల్లకాలం మిమ్మల్ని నడిపించేది ఎవరు? దేవుడు. మీరు ఎవరిని వెంబడించాలంటే, మీరు ఎవరితో నడవాలి అంటే దేవునితో నడవాలి. దేవునితో నడవాలి. దేవునితో నడవాలంటే మరి దేవుడు వచ్చి చేయబట్టుకోమ్మా, చేయబట్టుకో నేను నడిపిస్తా అంటాడా? దేవునితో నడవాలంటే మరి మనం ఎలా నడవగలుగుతామంటే దేవుడు మనకిచ్చిన వాక్యమే బైబిల్ గ్రంథం. ఈ వాక్యాన్ని అనుసరించి నడిస్తే దేవునితో నడిచినట్టే. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. ఆమెన్. నీవు నేను మన జీవితంలో మనం దేవునితో నడవాలి అంటే దేన్ని అనుసరించి నడవాలి? దేవుడు మనకిచ్చిన ఈ వాక్యాన్ని అనుసరించి నడవండి. ఈ వాక్యాన్ని మీరు అనుసరించి నడిస్తే మీరు దేవునితో నడిచినట్టే. అయ్యగారులను అనుసరించి నడవకూడదు. సేవకుల్ని ఏ సేవకుడు పడితే ఆ సేవకుడు చెప్పిన మాట మీరు నమ్మి మీరు నడవకూడదు. ఈ మధ్య కాలంలో పనికి మాలినటువంటి రకరకాలైన ఉపదేశాలు వస్తున్నాయి. ఆ పాస్టర్ గారు బొట్టు పెట్టుకోమన్నాడు, ఇంకో పాస్టర్ గారు సిలువ బొట్టు పెట్టుకోమన్నాడు. ఏ బొట్టు అండి? దేవునికి స్తోత్రం. వీళ్ళకి మనసులో ఎక్కడో ఉంటుంది కోరిక, బొట్టు పెట్టుకోవాలి అనే కోరిక ఏడో ఒక మూల ఉంటుంది మనసులో ఉంటుంది. కాబట్టి ఆ పాస్టర్ గారు చెప్పగలప్ప, ఆ పాస్టర్ గారు పెట్టుకోన్నాడు రా అని పాస్టర్ గారు చెప్పిందని చూస్తున్నారు. కానీ బైబిల్ చెప్పింది చూస్తున్నారండి. ఇంకొక ఆయన అంటాడు, పెట్టుకోండి అమ్మా, మీ భర్త మారిందాకా పెట్టుకోమ్మా. నువ్వు బొట్టు పెట్టుకుంటే అట్టన్నా నీ భర్త నిన్ను చూసి, నీ బొట్టు చూసి చర్చికి వస్తాడు, పెట్టుకోమ్మా. ముఖం మండ. భర్త మారాలంటే, ఇతరులు మారాలంటే నువ్వు బొట్టు కాదు పెట్టుకోవాల్సింది. బైబిల్ అంటుంది, నీ పవిత్రమైన ప్రవర్తన చూచి నీ భర్త ఎదుట నువ్వేమి ప్రదర్శించాలి? బొట్టు ప్రదర్శన కాదు, నీ పవిత్రమైన ప్రవర్తన. బైబిల్ అంటుంది, నీ పవిత్రమైన ప్రవర్తన చూచి మరి వాక్యము లేకుండానే నీ ప్రవర్తనను బట్టే నీ భర్త నీతో పాటు మందిరానికి వస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. బొట్టు పెట్టుకొని, సిలువ బొట్టు పెట్టుకొని, ఒరే తాగుపోతాడా, ఒరే తిట్టుపోతాడా, ఒరే తిరుగుపోతాడా అని నువ్వు సాపిస్తా ఉంటే నీ భర్త మారతాడమ్మా? నీ భర్త మారాలంటే, నీ బిడ్డలు మారాలంటే, నీ కుటుంబం మారాలంటే, నిన్ను చూచి నీ బంధువులు మారాలంటే, నీ ఇరుగు పొరుగు వారు మారాలంటే నువ్వు వాక్యాన్ని అనుసరించి నడువు. వాక్యమును బట్టి ఓ పవిత్రమైన జీవితాన్ని నువ్వు జీవిస్తే నీ పవిత్రమైన ప్రవర్తనే నీ భర్తను, నీ బిడ్డలను, నీ బంధువులను అందరినీ కూడా నీతో కూడా దేవుని సన్నిధికి వచ్చేటట్లుగా చేసిద్ది. దేవునికి స్తోత్రం. ఒక పాస్టర్ గారు అంటాడు, మన పెద్ద పేరు మోసిన పాస్టర్ గారు, పేరు చెప్పను కానీ, పెట్టుకోండి అమ్మ, నీ భర్త మారలేదు కాబట్టి నీ భర్తకి అభ్యంతరం కలగకుండా ఉన్నట్లు కొన్ని రోజులు పెట్టుకో, నీ బొట్టు చూసి నీతో పాటు మందిరానికి వస్తాడంటాడు. గుండెల్లో మంట రగిలిపోతూ ఉంది. దేవునికి స్తోత్రం. జాగ్రత్త బిడ్డలారా, అడ్డమైనటువంటి వాక్యాలు వినమాకండి. యూట్యూబ్లో రకరకాలైన పనికి రానిటువంటి వర్తమానాలు చేస్తున్నాయి. దేవుని వాక్యములో లేనివి దేవుని వాక్యమని, దైవోపదేశములని బోధించేటువంటి భక్తులు వస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏది పడితే అది విని మనసు పాడు చేసుకోమాక. కడవరి దినాల్లో ఉన్నాం మనం, అంత్యకాలంలో ఉన్నాం, సృష్టి అంతములో మనం ఉన్నాం. దేవుడు మనకి ఏది ఇచ్చాడో, దేవుడు మనకి ఏ ఉపదేశం ఇచ్చాడో, ఏ ఉపదేశ క్రమం ఇచ్చాడో ఆ ఉపదేశ క్రమములో మనం నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ఈరోజు నేను చెప్పే మాట ఏంటంటే, దేవునితో మనం నడవాలి. దేవునితో మనం నడవాలంటే దేవుడు సాక్షాత్తుగా వచ్చి నిన్ను నడిపించడు. బైబిల్ అంటుంది, ఆది యందు వాక్యం ఉండెను,
వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. దేవుడు ఎవరండి? ఒక పొటం కాదు, ఒక బొమ్మ కాదు, ఒక విగ్రహం కాదు. దేవుడు అంటే వాక్యమే. ఈ వాక్యాన్ని 66 పుస్తకాలుగా, 2 నిబంధనలుగా, పాత నిబంధనలు 39 పుస్తకాలు, కొత్త నిబంధనలో 27 పుస్తకాలు, మొత్తం 66 పుస్తకాలుగా, 2 నిబంధనలుగా 1600 సంవత్సరాల కాలం పాటు 40 మంది భక్తులు రాసి, దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి 40 మంది భక్తులు రాస్తే దేవుని యొక్క వాక్యం మన దగ్గరకు వచ్చింది. ఇది మనుషులు రాసిన గ్రంథం కాదు, సాక్షాత్తు దేవుడే వ్రాయించిన గ్రంథం, పరిశుద్ధ బైబిల్ గ్రంథం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యములో ఏదైతే రాయబడి ఉందో వాక్యాన్ని మనం అనుసరించి నడవాలి. వాక్యాన్ని అనుసరించి నడిస్తే నువ్వు దేవునితో నడిచినట్టే. వాక్యములో ఉన్నది ఉన్నట్టుగా నువ్వు అనుసరించి నడిస్తే మనమందరము దేవునితో. ఈ తరము వారిలో నేను మనమందరం నీతిమంతులుగా తీర్చబడాలి అంటే ఎవరితో నడవాలి? మనం దేవునితో నడవాలి. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, యేసయ్యకి స్తోత్రం. నే సాగేద యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగేద యేసునితో నా జీవిత కాలమంతా. దేవునికి స్తోత్రం. ఎప్పటిదాకా నడవాలి? జీవిత కాలమంతా, బ్రతుకు దినములన్నిటిలో దేవునితో నడవాలి. దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడవాలి. నోవాహు ఆ తరము వారందరిలో ఎవరిని అనుసరించి నడిచాడంటే తన మామని, తన బావని, తన బాబాయిని, తన పెన్నామని, పెద్దమ్మని అనుసరించి నడవలే. ఎవరిని అనుసరించి నడిచాడక? దేవునిని అనుసరించి నడిచాడు. ఎవరిని చూసి ప్రేరేపించబడలేదు, ఎవరి పద్ధతులు, ఎవరి ఆచారాలను చూసి అనుసరించి నడవలేదు. సాక్షాత్తు దేవునితో నడిచాడు ఆ తరము వారందరిలో. అందుకనే బైబిల్లో రాయబడింది, నోవాహు దేవుడు చెప్పినట్లు చేసి ఆశీర్వదించబడ్డాడు. ఎవరు చెప్పినట్టు చేసిండు? దేవుడు. అట్లు చేయలేదు, దేవుడు చెప్పినట్లుగా చేశాడు. స్తోత్రం చెప్పండి. కొంతమందికి వాక్యం అర్థం కాదు, సింపుల్గా రావాలి ఆశీర్వాదాలు, సింపుల్గా రావాలి. మా నాలాంటి పాస్టర్ గారు ఒకసారి ఎట్టిన వాక్యం చెబితే, నోవాహు దేవుడు చెప్పినట్లు చేసి ఆశీర్వదించబడ్డాడు అని వాక్యం చెబితే, దేవుడు చెప్పిన అనే మాట కట్ చేసింది, అట్లు గుర్తుపెట్టుకుంది. ఆహా, నోవాహు అట్లు చేసి ఆశీర్వదించబడ్డా అని రాత్రిపై మినపప్పు నానేసి బాగా రుబ్బి పొద్దున్నే లేచి అట్లేస్తుంది. ఇక అట్లు చేస్తుంది, అబ్బాయ్ పిల్లగారా అని అట్లేస్తుంది, అందరికీ దోషాలు వేస్తుంది, అట్లేస్తుంది. దేవునికి స్తోత్రం. అట్లు మీద అట్లేస్తుంది. హల్లెలూయా. అట్లు చేస్తున్నా ఆశీర్వాదం రావట్లేదని అనుకుంటుంది. అమ్మా, కొంతమందికి సింపుల్గా రావాలి ఆశీర్వాదాలు, అట్లు చేసి ఆశీర్వాదం పొందాలని చూస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆశీర్వాదం కావాలంటే అట్లు చేస్తే కాదు, దేవుడు చెప్పిన అట్లు. దేవుడు చెప్పినట్లు కాదు, మళ్ళా దేవునికి స్తోత్రం. ఏమట్లా అండి? దేవుడు చెప్పింది మినపట్ల పెసరట్లా అండి? అవి కాదు. దేవుడు నీతో ఏం చేయమని చెప్తున్నాడో అది చెయ్యాలి. నోవాహు ఏం చేశాడు? దేవుడు చెప్పినట్లు, దేవుడు చెయ్యమన్నట్టు, దేవుడు జీవించమన్నట్టు జీవించాడు. దేవునికి స్తోత్రం. ఒక మాట చెప్పనా ప్రియ దేవుని బిడ్డలారని ముగిస్తున్నాను. దేవుని కోసం మరణించటం చాలా సింపుల్, సులభం. కానీ దేవుడు చెప్పినట్లుగా చేయటం చాలా కష్టం, చాలా కష్టం.
సాధ్యమైన పనేనండి అది. మనం ప్రభువుని నమ్ముకొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఎన్ని రోజులు అవుతుంది, చెయ్యాలి అనుకుంటున్నాం, చేస్తున్నామా? దేవుడు చెప్పిన ప్రకారంగా పాటర్ గారు చెప్పినట్టుగా చెయ్యాలరా, చెయ్యాలి, ఇవాళ వాక్యం అంతా నా కోసమే అటనే చెయ్యాలి అనుకుంటున్నాం, కానీ చేస్తున్నామా? దేవునికి స్తోత్రం. దేవుని కోసం మరణించడం చాలా తేలిక, కానీ దేవుడు చెప్పినట్లు చేయటం కష్టం. అది కష్టమైన దేవుడు చెప్పినట్లుగా చేస్తేనే ఆయన దృష్టిలో నువ్వు నీతిమంతుడుగా ఉంటావు, నీతిమంతురాలుగా ఉంటావు. అలాగున నీతిమంతులమై ఉండి, నిందారహితులమై ఉండి, దేవుని దృష్టిలో కృప పొంది దైవ రాజ్యములో యుగ యుగములు జీవించుదుముగాక. ఈరోజు వర్తమానం ఏంటంటే, దేవుడు ఎలాగునైతే నీతిమంతుడై ఉన్నాడో ఆయన బిడ్డలముగా, ఆయన పిల్లలముగా మనమందరం నీతిమంతులముగా జీవించుదుముగాక. మనం బ్రతుకు దినముల అన్నిటిలో నీతిమంతులముగా బ్రతుకుదుముగాక. ఆ రీతిగా నీతిమంతులముగా జీవించినట్లు నోవాహు దేవునితో నడిచినట్టుగా మనమందరము దేవునితో నడుచుదుముగాక. అనగా దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకుందుముగాక. మోకరించండి, కళ్ళు మూసుకోనండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. దేవుడు మనతో మాట్లాడినటువంటి మాటలను బట్టి, ఆత్మావేశమును బట్టి, ఆత్మాభిషేకమును బట్టి దేవుడు మనకిచ్చిన వర్తమానం నిశ్చయముగా మన జీవితాలలో దేవుడు నెరవేర్చి వాక్యానుసారంగా మనం నడిపించినట్లుగా, వాక్యపు అడుగుల్లో అడుగులు వేస్తూ దైవ చిత్తమును నెరవేర్చు వారముగా దేవుడు మనని మలుచున్నట్లుగా ఈ తరము వారందరిలో దేవుని దృష్టిలో మనం నీతిమంతులముగా నడుచుకుందుముగాక. నువ్వు నీతిమంతుడువైతే, నువ్వు నీతిమంతురాలువైతే, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు అయినను వాటన్నిటిలో నుండి దేవుడు వారిని విడిపిస్తాడు. దేవుడే వారిని తప్పిస్తాడు. దేవుడే వారి పక్షముగా ఉంటాడు. దేవుడే వారి శ్రమలన్నిటినీ భరించి వాటన్నిటిలో నుంచి దేవుడు వారిని విడిపిస్తాడు. ఆ రీతిగా దేవుడు మన్ని విడిపించి తప్పించి నీతిమంతులుగా మన్ని కొనసాగించున్నట్లుగా, నీతిమంతులుగా మన్ని జీవింప చేయనట్లుగా దేవుని సహాయాన్ని కోరుకుంటూ అందరము కూడా ప్రార్థన చేద్దాం. ప్రకటించబడినటువంటి వాక్యము దేవుడు మన హృదయ గదిలో స్థిరపరిచి వాక్యానుసారంగా మనం నడిపించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా ప్రియ ప్రభువా, మీకు స్తోత్రాలయ్యా, వందనాలు నాయన. పరిశుద్ధుడా, మీకు స్తోత్రము తండ్రి. మీ పునరుద్ధానపు అయ్యా బలముతో, శక్తితో, మహిమతో మా మధ్యలో సంచరించుచున్న తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడా, దయగల తండ్రి, ఆరాధన ప్రారంభం నుండి ఇంతవరకు మీరు మాతో ఉండి నడిపించినందులకై స్తోత్రాలు నైనా. పాటల ద్వారా మహిమ పొంది ఉన్నారు, ఆరాధన ద్వారా మమ్మలను దర్శించి ఉన్నారు ప్రభువా. తండ్రి మీకు స్తోత్రాలు ప్రభు. ఇంతవరకు ప్రకటించబడినటువంటి అయ్యా వర్తమానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము ప్రభు. స్తోత్రం నాయన. అలనాడు నెహెమ్యా దినాలలో ప్రభు జనులు నాయన నీతిని అనుసరించి ఎలాగైతే మీ కొరకు జీవించి ఉన్నారో ప్రభువ, మీరు చేసినటువంటి కార్యాలన్నీ కూడా తలపోస్తూ ప్రభువ నీతిమంతులుగా జీవించడానికి తీర్మానము చేసి ఉన్నారు తండ్రి. స్తోత్రం నాయన. మీ బిడలంగా ఉన్నటువంటి మేము ప్రభువ నీతిమంతుడైనటువంటి మిమ్మల్ని అనుసరించి ఈ లోకములో మేము జీవించాలని మీరు సెలవిచ్చారు. స్తోత్రాలు నాయన. అయ్యా నోవాహు కూడా ప్రభువా తన తరములో అయ్యా అందరూ పాపము చేస్తూ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నప్పటికీ కూడా నాయన పాపము చేసేవారిని ప్రభువా లోకస్తులను చూసి ప్రేరేపించబడలేదు. కానీ నాయన అయ్యా నీతిమంతుడైనటువంటి
అటువంటి మిమ్మలను అనుసరించి తండ్రి తను నీతిమంతుడిగా అయ్యా మీ కృపను పొంది జీవించి ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రాలు. మేము కూడా ఈ భయంకరమైనటువంటి దినాలలో భయంకరమైనటువంటి మనుషుల మధ్యలో మేము జీవిస్తున్నాము గనుక ఈ లోకములో ఉన్నటువంటి పాపపు మాలిన్యమును మాకు అంటనీయకుండా ప్రభువా మమ్మలను మేము నాయన పరిశుద్ధులముగా కాపాడుకొని ప్రభువా మిమ్మల్ని అనుసరిస్తూ ప్రభువా నీతిమంతులంగా తీర్చబడి నాయన మీ నిత్య రాజ్యానికి అర్హులుగా వారసులుగా మారునట్లుగా మీ కృపలను సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము దేవా. యేసయ్యా మీకు వందనాలు ప్రభువా, స్తోత్రం నాయనా. ఈ మాటలు విన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరు వరుసలా దీవించండి. ప్రతి ఒక్కరి హృదయ క్షేత్రాలలో నూరంతలుగా ఫలించున్నట్లుగా మీ కృపలను ప్రసాదించమని ప్రార్థిస్తున్నాము దేవా. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ గనుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి వినయ మనసుతో వేడుకొనుచున్నాము తండ్రి.